వీడియోలో శ్రీముఖలింగం ఆలయం గురించి తెలుసుకుందాం. దీనిని 8వ శతాబ్దంలో తూర్పు గంగ వంశపు రాజులు నిర్మించారు. ఇది ఆ కాలంలో కళింగ రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఇక్కడి ప్రధాన దైవం శ్రీముఖలింగేశ్వరుడు. ఇక్కడి శివలింగం మనుషులు చెక్కినది కాదు, అది ఒక ఇప్ప చెట్టు మొదలు, మధుక వృక్షం, నుండి స్వయంగా వెలిసినదని, స్వయంభూ భక్తుల నమ్మకం. ఈ ఆలయ సముదాయంలో 3 ప్రధాన కోవెలలు ఉన్నాయి: మధుకేశ్వర, భీమేశ్వర మరియు సోమేశ్వరాలయాలు. ఇవి అద్భుతమైన ఇండో-ఆర్యన్ శిల్పకళా రీతిలో నిర్మించబడ్డాయి. కాశీ వెళ్ళలేని వారు ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటే సమానమైన పుణ్యం లభిస్తుందని నమ్ముతారు, అందుకే దీనిని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. మహాశివరాత్రి ఇక్కడ అత్యంత వైభవంగా జరుగుతుంది. ఆ సమయంలో వంశధార నదిలో పవిత్ర స్నానాలు ఆచరించడం ఆనవాయితీ. మరుసటి వీడియోలో ఉమా రుద్రకోటేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ వీడియోని ఇష్టపడితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం దత్త సాయి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ కు సభ్యత్వం తీసుకోండి. ధన్యవాదాలు.